హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? కొన్ని రకాల మొక్కలు ఇంట్లో ఉంటే చాలా ఆహ్లాదంగా ఉంటుంది. మరికొన్ని మొక్కలు ఇంట్లో ఉంటే మన ఆరోగ్యం సేఫ్గా ఉంటుంది. అవునండి, మీరు విన్నది నిజమే. మనం అందానికి కొన్ని రకాల మొక్కలు పెంచుకుంటూ ఉంటాం గాని అసలు ఇంట్లో మొక్కలుంటేనే చాలా ఆరోగ్యం. అందులోనూ మెడిసిన్ ప్రాపర్టీస్ ఉండే మొక్కలుండడం ఇంకా ఆరోగ్యం. అందుకే ఈనాటి వీడియోలో ఒక మొక్క చెబుతాను. ఇది అందరి ఇళ్లలో ఉండే మొక్కే. మీకు ఒకవేళ లేకపోతే ఈ వీడియో చూశాక ఖచ్చితంగా తెచ్చి పెంచుకుంటారు. అంత మెడిసిన్ వాల్యూస్ ఉండే మొక్క ఇది. సీజనల్ గా వచ్చే రకరకాల రోగాలు నయం చేయడంలో కూడా ముందు వరుసలో ఉంటుంది ఈ మొక్క. ఈ మొక్క యొక్క ఆకులతో ఆయిల్ కూడా తయారు చేస్తారు. ఈ మొక్క ఆకులను బజ్జీలుగా కూడా వేసుకుని తింటారు. మీకిప్పటికే అర్థమైందనుకుంటాను. అదేనండి, వాము మొక్క. ఈనాటి వీడియోలో ఈ వాము మొక్క మన ఇంట్లో ఉంటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందుకోవచ్చో చెబుతాను. మరి ముఖ్యంగా మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులతో బాధపడే వాళ్లు, దగ్గు, జలుబు వంటి సమస్యలతో ఇబ్బంది పడే వాళ్లకి అద్భుతమైన డ్రింక్ ఒకటి ఈ ఆకులతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెబుతాను. దానికంటే ముందుగా ఈ వాము ఆకుల యొక్క ఆరోగ్య ప్రయోజనాలు అందరూ తెలుసుకోవాలి. ఈ రోజుల్లో మందులు కూడా చాలా కల్తీ అయిపోయి ఒక రోగానికి మందు వేసుకుంటే 2-3 రకాల కొత్త రోగాలు వస్తున్నాయి. అంత రిస్క్ ఎందుకండి? సింపుల్ గా ఈ మొక్కను ఇంట్లో పెంచుకుని ప్రతిరోజు కొద్దిగా కషాయం చేసుకుని తాగండి. ఆరోగ్యం కుదుట పడుతుంది. మందులు వాడే బెడద తప్పుతుంది. కొత్త రోగాలు రాకుండా ఉంటాయి. మరి ఆ జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఈ వాము యొక్క విశిష్టత తప్పకుండా తెలుసుకోవాలి. అలాగే ఈ డ్రింక్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, ఎప్పుడెప్పుడు తాగాలి అనే విషయాలు కూడా తెలుసుకోవాలి. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకే వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. ఈ రోజుల్లో చిన్న లేదు, పెద్ద లేదు. కాస్త దూరం నడిస్తే కాళ్ల నొప్పులు, ఎక్కువసేపు కూర్చుంటే నడు నొప్పి, అదే పనిగా టీవీ చూస్తే మెడ నొప్పి, ఇక కాస్త వయసు పైబడ్డ వాళ్లైతే మోకాళ్ల నొప్పులని, కాళ్లు చేతులు నొప్పని, ఇలా కీళ్లలో బలం లేదని చాలా రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. సీజనల్ గా వచ్చే దగ్గు, జలుబు వంటివి చాలా మందికి కామన్ అయిపోయాయి. ఒకప్పుడు అనారోగ్యంతో బాధపడే వాళ్ళు మాత్రమే దగ్గడం లేదా జలుబుతో బాధపడడం చూసేవాళ్లం. ఇప్పుడు అలా లేదు. కరోనా తర్వాత పరిస్థితులు మారిపోయి అందరి ఆరోగ్యం చాలా వరకు బలహీనమైపోయింది. అంటే అందరి శరీరాలు ఏదో ఒక రోగంతో ఇబ్బంది పడుతూనే ఉన్నాయి. మరి అలాంటి సమస్యల నుంచి బయటపడాలి అంటే మందులు కాదండి, ఇలాంటి కషాయాలు తాగితేనే ఆరోగ్యం కుదుట పడుతుంది. వ్యాధులను ఎదుర్కొనే సామర్థ్యం మన బాడీ పెంపొందించుకుంటుంది. కాబట్టి రోగాలకు దూరంగా ఉండొచ్చు. మనం నలుగురిలోకి వెళ్లకుండా ఉండలేం కానీ వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. పోపుల పెట్టిలో ఎన్నో రకాల ఔషధ గుణాలుండే ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. మన పెరట్లో కూడా మెడికల్ వాల్యూస్ ఉన్న మొక్కలు అన్ని పెంచుకుంటే ఇక డాక్టర్ దగ్గరికి వెళ్లే పనే తగ్గుతుందండి. అన్ని ఔషధ గుణాలుండే మొక్కలు పెంచుకోవడం సాధ్యం కాకపోతే ఇదిగో ఈ ఒక్క మొక్కైనా ఖచ్చితంగా పెంచుకోవాల్సిందే. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నవాళ్లు ఈ వాము మొక్కను పెంచుకోవడంతో ఎన్నో ప్రాబ్లమ్స్ నుంచి ఈజీగా బయటపడతారు. ఇక వాము గింజలను వంటలతో పాటు పలు రకాల పానీయాల తయారీ కోసం వాడతారు. వాము చక్కని సువాసనిస్తుంది. వాములోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, ప్రోటీన్స్ వంటి ఖనిజాలు శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాము గింజలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో అదేవిధంగా వాము మొక్క ఆకులు కూడా అంతే మేలు చేస్తాయి. అందుకని కనీసం 3 నెలలకు ఒకసారైనా వాము పొడి గాని, వాము ఆకు గాని వాడితే మన పొట్ట శుభ్రమవుతుంది. తరచుగా చిన్నపిల్లలు దగ్గు, జలుబు, ఇన్ఫెక్షన్స్ వంటి వాటితో బాధపడుతూ ఉంటే వాము ఆకు నీరు మంచి మెడిసిన్. కాలిన గాయాలు, మచ్చలను వాము తగ్గిస్తుంది. దీనిలోని యాంటీసెప్టిక్ గుణాలు గాయాలను తగ్గించడం మాత్రమే కాదు, తలనొప్పి ఎక్కువగా ఉన్న వాళ్ళకి దివ్యౌషధంగా కూడా ఈ ఆకులు పనిచేస్తాయి. వాము ఆకు యొక్క రసాన్ని తలనొప్పి ఉన్న చోట రాస్తే త్వరగా తగ్గుతుంది. అలాగే ఏదైనా పురుగులు శరీరంపై కుడితే వాము ఆకు రుద్దితే ఆ విషం బయటకొస్తుంది. వాము ఆకు నమిలితే జీర్ణ ప్రక్రియ బావుంటుంది. వికారం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలకు ఈ ఆకు చక్కటి పరిష్కారం. ఈ వాము ఆకుని ఔషధంగానే కాదు, ఆహార పదార్థాల్లో కూడా ఉపయోగించొచ్చు. వాము ఆకుతో బజ్జీలు వేసుకుని తినొచ్చు. వాము ఆకుతో పెరుగు పచ్చడి చేసుకుని తింటే రుచిగా ఉంటుంది. ఈ పచ్చడి వల్ల అజీర్తి సమస్య పోతుంది. వాము ఆకు రసం కూడా తాగొచ్చు. ప్రతి ఇంటి పెరట్లో వాము మొక్క ఉంటే పిల్లలతో పాటు పెద్దలకు కూడా అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.
వాము ఆకులు తింటే శరీరం నుండి టాక్సిన్స్ బయటికి వెళ్ళిపోతాయి. కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్న వారికి కూడా వాము ఆకు మేలు చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ని బ్యాలెన్స్ చేస్తాయి, ఇమ్యూనిటీని పెంచుతాయి. ఐరన్ లోపంతో బాధపడుతున్న వాళ్లు వాము ఆకులను తింటే ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. దీంతో రక్తహీనత దూరమవుతుంది. మహిళల్లో ఎదురయ్యే పీరియడ్స్ నొప్పిని తగ్గించడంలో కూడా వాము ఆకులు హెల్ప్ చేస్తాయని చెబుతున్నారు. వీటిని తింటే పీరియడ్స్ టైంలో వచ్చే నొప్పి తగ్గుతుందంటారు. అధిక రక్తపోటు సమస్య ఉన్న వాళ్లు కూడా వాము ఆకు తింటే బీపీ అదుపులో ఉంటుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ఉన్నవారు వాము ఆకును తీసుకుంటే కొవ్వు తగ్గుతుంది. డయాబెటిక్ పేషెంట్లకు కూడా వాము ఆకు చాలా బాగా పనిచేస్తుంది. వాము డికాక్షన్ తాగితే ఇలాంటి వ్యాధుల నుండి ఉపశమనం కలుగుతుంది. వాము ఆకులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్స్ తదితర ఖనిజాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వాము ఆకు సీజనల్ గా వచ్చే జలుబు, దగ్గు సమస్యలను దూరం చేస్తాయి. చూశారు కదా ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో. కాబట్టి తప్పకుండా ఈ వీడియో చూసిన వెంటనే ఈ మొక్కను తెచ్చుకుని జాగ్రత్తగా ఇంట్లో పెంచుకోండి. ఇక ఇప్పుడు ఈ మొక్క ఆకుతో కషాయం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెబుతాను. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి అందులో 1.5 గ్లాస్ వాటర్ వేయండి. ఇప్పుడు మీ గుప్పెడుతో గుప్పెడు వామాకులను తీసుకుని శుభ్రంగా కడిగి ఈ నీళ్లలో వేసేయండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు, లేదంటే ఈ ఆకులు చాలా డెలికేట్ గా ఉంటాయి కాబట్టి యథావిధిగా కడిగి వేసుకోవచ్చు. ఇలా ఆకులు వేశాక బాగా మరిగించుకోండి. అంటే టీ డికాక్షన్ ఎలా అయితే మరిగించుకుంటామో అలా మరిగించుకుని స్టవ్ ఆఫ్ చేసి కిందకి దించి వడకట్టుకుని కొద్దిగా తేనె యాడ్ చేసుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. మీకు తరచుగా తలనొప్పి వస్తూ ఉంటే ఈ డ్రింక్ రెగ్యులర్ గా తాగితే ఆ తలనొప్పి అనేది తగ్గిపోతుంది. మీ హెడ్ లో ఉండే వేడి కూడా తగ్గిపోతుంది. అంటే వేడి ఎక్కువగా ఉంటే తలనొప్పి వస్తుంది కదా, ఆ వేడి తలలో తగ్గిపోయి మీకు తలనొప్పి కూడా చాలా తొందరగా తగ్గడం మాత్రమే కాదు, తరచుగా రాకుండా కూడా ఉంటుంది. ఇక ఈ డ్రింక్ అనేది మీరు పరగడుపునే తీసుకుంటే పొట్ట సంబంధిత సమస్యలు నయమవుతాయి, అజీర్తి సమస్య పోతుంది, మలబద్ధకం తగ్గుతుంది, పేగులు శుభ్రమవుతాయి, అరుగుదల శక్తి కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఈ వామాకులతో డికాక్షన్ కాచుకునే టైం లేదు అనుకుంటే గనక కొన్ని ఆకులను శుభ్రంగా కడిగి అప్పటికప్పుడు నోట్లో వేసుకుని నమలండి. పొట్ట సంబంధిత సమస్యలు నయమైపోతాయి. మీరేదైనా ఊరు వెళ్లేటప్పుడు జర్నీలో ఉన్నా కూడా చక్కగా ఈ ఆకులను నోట్లో వేసుకుని నమలొచ్చు. మీ నోరు శుభ్రమవుతుంది, పొట్టలో గ్యాస్ సమస్య కూడా తగ్గుతుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఆకులను చక్కగా మీరు తీసుకోవచ్చు. అలాగే వ్యాధులతో పోరాడేందుకు అవసరమైన వ్యాధి నిరోధక శక్తి కూడా మన బాడీలో చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది ఇవి తింటే. కాబట్టి తప్పకుండా ఇటువంటి ఆకులను జాగ్రత్తగా వాడితే మన ఆరోగ్యం పదిలంగా కాపాడుకోవచ్చు. అలాగే ఎక్కువగా జలుబు సమస్యతో బాధపడే వాళ్లు ఈ వామాకులను శుభ్రంగా కడిగి చేతిలో నలిపి లేదా ఏదైనా కాటన్ క్లాత్ లో వేసి నలిపి వాసన చూస్తే ముక్కు దిబ్బడ వెంటనే తగ్గిపోయి శ్వాస చక్కగా ఆడుతుంది. కాబట్టి తప్పకుండా ఈ మొక్కను ఇంట్లో పెంచుకోండి. సాధ్యమైతే 2-3 కుండీల్లో పెంచుకున్నా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అపార్ట్మెంట్ లో కూడా ఈజీగా పెంచుకోవచ్చు. కాబట్టి అస్సలు లేట్ చేయకుండా ఈ మొక్కను ఈ రోజే తెచ్చుకుని పెంచుకోండి. ప్రతిరోజు చక్కగా డికాక్షన్ కాచుకోండి, బజ్జీలు వేసుకోండి, పచ్చళ్లు చేసుకోండి, సలాడ్స్ లో తినండి. ఏదో విధంగా ఈ ఆకుని మీ కడుపులో పంపించండి. ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఈ ఆకు మీకు అందిస్తుంది. చూశారు కదా ఈ వాము ఆకు యొక్క ప్రయోజనాలు. తప్పకుండా మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.